హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము పట్టిసీమలో ఉన్న వీరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి మా ఫ్యామిలీతో కలిసి. సో ఎప్పటి నుండే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అవ్వలేదు, కుదరలేదు. ఈరోజు మొత్తానికి కలిసి వచ్చింది. ఇది రాజమండ్రి నుండి 30 కిలోమీటర్స్ దూరంలో పట్టిసీమ అన్న గ్రామంలో ఉందండి. ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్. ఇదిగో ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో శ్రీరాముడి విగ్రహం కనిపిస్తుందండి, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాక సేమ్ అపోజిట్లో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. అదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం ఇక్కడి వరకు ఏ వెహికల్లో వచ్చినా సరే మనం ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మనల్ని ఆలయానికి లాంచ్లో తీసుకెళ్తారు. సో మనం ఇక్కడే మన వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. అదిగోనండి, అదే గోదావరి నది. అక్కడ కనిపించేది దేవకోట పర్వతం. ఇటు సైడ్ పోలవరం ఉంటుందండి. ఇది పాపికొండలో మధ్య సాగి గోదావరి నది ఉండే దేవకోట పర్వతం పైన ఈ ఆలయం ఉంటుందండి. సో కంపల్సరీగా పడవలో లేదా లాంచ్లో వెళ్ళాలి. ఇక్కడ వెయిట్ చేస్తారండి లాంచ్ గురించి. ఇక్కడ వెయిట్ చేసి లాంచ్ వచ్చాక వెళ్ళిపోతారు. చూడండి లాంచ్ వస్తుంది. లాంచ్లో ఏర్పాటు చేశారు. సో బాగా ఏర్పాటు చేశారండి అక్కడ ఎక్కడానికి వీలుగా ఉండేలాగా. అండ్ చాలామంది భక్తులు ఈ గోదావరి నదిలో స్నానం చేసి ఆలయానికి వెళ్తారు. నార్మల్ డేస్లో మాత్రం నార్మల్ చిన్న పడవల్లో తీసుకెళ్తారు. జనాలు అయితే ఎక్కువ మంది ఉండరు కాబట్టి. సో కార్తీక మాసం, పౌర్ణమి రోజులు, మహాశివరాత్రి అప్పుడు చాలామంది భక్తులు వస్తారు కాబట్టి మనల్లో ఇలా లాంచ్లో తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ మహాశివరాత్రికి చాలా పెద్ద జాతర జరుగుతుందంటండి. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. సో ఈ ప్లేస్ చాలా బాగుంది. అండ్ గోదావరి నది కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడే మనం లాంచ్ దిగి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలండి. సమ్మర్లో మాత్రం బస్తాలు వేస్తారు, దాని మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఎందుకంటే కాలు కాలుతాయి కాబట్టి. సో ఇప్పుడు నార్మల్ డేస్లో అయితే వెళ్ళొచ్చు నడుచుకుంటూ. ఇక్కడ శివరాత్రికి చాలా పెద్ద జాతర జరుగుతుంది. అప్పుడు చాలామంది భక్తులు వస్తారు. అలాగే వీరభద్ర స్వామి మరియు భద్రకాళి అమ్మవారం కళ్యాణం కూడా జరుగుతుంది. 5 రోజుల పాటు జరుగుతుంది ఈ కళ్యాణం. అండ్ ఇది ఒక పెద్ద శైవ క్షేత్రం అండి. ఇదేనండి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇదే దేవకోట పర్వతం మీద ఉన్న వీరేశ్వర స్వామి ఆలయం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనం టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి అందరూ. ఈ దేవకోట పర్వతం చూడడానికి చాలా బాగుందండి. ఇది గోదావరి నది మధ్యలో ఉంది కదా ఈ ఆలయం. చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందిందని స్థల పురాణం చెబుతుందండి. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి. మనకి ఇక్కడ స్వయంభుగా వెలిసాడు వీరభద్ర స్వామి. ఇంకా ఇది ఇండియాలో తప్ప ఎక్కడ లేదండి. స్వయంభుగా వీరభద్ర స్వామి లింగ రూపంలో ఉండడం ఎక్కడ లేదండి ఇండియాలో. ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలండి. అండ్ ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయండి. ఒకటి మన వీరభద్ర స్వామి ఆలయం, ఇంకొకటి భావన్నారాయణ ఆలయం, వైష్ణవాలయం. దక్ష ప్రజాపతి అయిన తన కుమార్తె అయిన సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడం వ్యతిరేకించాడండి. అయినా సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు దక్షుడు బృహస్పతి పేరుతో ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. కానీ దానికి సతీదేవిని ఆహ్వానించలేదు.
ఆహ్వానం లేకపోయినా సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని కోరుకుంది. శివుడికి ఇష్టం లేకపోయినా సతీదేవి పట్టుబట్టడంతో ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించాడు. అక్కడికి వెళ్ళిన సతీదేవిని శివుడిని ఘోరంగా దక్షుడు అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అమ్మవారు తన దేహాన్ని దగ్ధం చేసుకుందండి అగ్నితో. సో సతీదేవి మరణ వార్త విన్న శివుడు చాలా కోపంతో తన జటాజూటం నుండి ఒక జడను తీసి నేలకు కొట్టాడు. దాని నుండి మన భయంకరమైన రూపంతో వీరభద్రుడు పుట్టాడండి. శివుడు ఆజ్ఞతో దక్షుడి యజ్ఞం నాశనం చేసి దక్షుడి తలను పట్టిసం అనే ఆయుధంతో నరికి సంహరించాడు. అయినా వీరభద్రుడి ఆవేశం చల్లారక దేవకూట పర్వతం పైన ప్రళయతాండవం చేస్తుండగా తన త్రిశూలం నేలకు గుచ్చుకొని అందులో నుండి భద్రకాళి అమ్మవారు ఉద్భవించిందని చెబుతారు. దేవతల కోరిక మేరకు అగస్త్య మహర్షి వీరభద్రుడిని వెనక నుండి ఆలింగనం చేసుకున్నాడండి. అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి ఇలా లింగ రూపంలో వెలిసాడు. ఇక్కడ ఆ 3 నామాల కింద ఒక తెల్లని గీత కనిపిస్తుంది కదండి, అక్కడ వీరభద్రుడిని ఆలింగనం చేసుకున్న చేతి గుర్తులండి. అండ్ పైన పువ్వు దగ్గర అగస్త్య మహర్షి వీరభద్రుడికి జుట్టు ముడి వేశాడని చెప్తుంటారండి ఇక్కడ ప్రజలు. ఎంత చక్కగా ఉన్నాడు స్వామి. ఆయన తర్వాత అగస్త్య మహర్షి వీరభద్రుడికి భద్రకాళికి వివాహం చేశాడని స్థల పురాణం చెప్తుందండి ఇక్కడ. ఇది ఇలా ఉండగా వీరభద్రుని కోపం తగ్గలేదని వీరభద్రుని శాంతింపజేయడానికి శ్రీమన్నారాయణుడు భావన్నారాయణుడుగా మారి సహస్ర కమలాలతో పూజించాడంట. తన పూజ ప్రతిసారి ఒక కమలం తక్కువ అవడంతో తమ వామనేత్రాన్ని ఒక కమలంగా మార్చి వీరభద్రుడికి సమర్పించాడని స్థల పురాణం చెబుతుంది. వీరభద్ర స్వామి తన ఆయుధమైన పట్టిసంను ఇక్కడ గోదావరి నదిలో కడిగి శుభ్రం చేశాడని, అందుకే ఈ ప్రదేశానికి పట్టిసం అని పట్టిసీమ అనే పేరు వచ్చిందని చెబుతారు. మనం కాశీకి వెళ్ళకపోయినా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇది హిందూ పురాణాల ప్రకారం పంచకాశీ క్షేత్రాల్లో ఒకటి అని చెబుతుంటారు. ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా వీరభద్ర స్వామి నెరవేరుస్తారని భక్తుల గట్టి నమ్మకం. ఇదిగో చూడండి, అమ్మవారు భద్రకాళి అమ్మవారు. ఇంత పెద్ద గొప్ప క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అండి. ఇక్కడ మహాశివరాత్రికి కార్తీక మాసంలో పౌర్ణానికి చాలా ప్రత్యేక పూజలు జరుగుతాయండి. ఇంకా ఇందులో చాలా ఉపాలయాలు ఉన్నాయండి. ఒకటి శ్రీ భావన్నారాయణ ఆలయం ఉందండి, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి, అండ్ ఇంకా శ్రీ సీతారాముల ఆలయం కూడా ఉంది. ఇక్కడ భావన్నారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. అది గజేంద్ర మోక్ష సమయంలో ఈ నీలాచల పర్వతం మీద స్వయంభులుగా వెలిశారు. ముసలి బారి నుండి గజేంద్రుని రక్షించుటకు విష్ణువు శంకుచక్రములు వైకుంఠమున మర్చి భూలోకంకు వచ్చారంట. గరత్మంతుడు ఆ శంకుచక్రములు తెచ్చి విష్ణువుకి ఎదురుగా ఇవ్వడం వల్ల అవి తారుమారవినాయి అంట. తదుపరి ముసలిని సంహరించి ఏనుగు ఇదేనండి ఆలయము. అక్కడ పెరుమాళ్ళు ఉన్నారు. ఇది భావన్నారాయణ స్వామి ఆలయం అండి. అదిగో చూడండి, ఇక్కడ స్వామికి సంబంధించి ఆ స్టోరీ అంతా ఇక్కడ ఉందండి. అండ్ అదే సమయంలో జాంబవంతుడు ఈ పర్వతము మీద శ్రీరాముడి దర్శనం కోసం తపస్సు చేస్తుండగా శ్రీ మహావిష్ణువు జాంబవంతుడికి దర్శనం ఇచ్చారంట. ఆ విధముగా విష్ణువు ఈ పర్వతం మీద స్వయంభులుగా వెలిశారు. ఇది కృతయుగంలో జరిగినది అంట. సో ఇదండి దేవకూట పర్వతం పైన ఉన్న వీరేశ్వర స్వామివారు మరియు భద్రకాళి అమ్మవార్ల చరిత్ర. నార్మల్ డేస్లో కొంచెం ఖాళీగానే ఉంది, కాకపోతే శివరాత్రికి మహాశివరాత్రికి కార్తీక మాసంలో మాత్రం చాలా రష్గా ఉంటుంది. మాకు మాత్రం చాలా బాగా దర్శనమైంది. మా అమ్మకు కూడా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు కూడా
వచ్చి స్వామివారిని దర్శించుకోండి. స్వామివారు కంపల్సరీ మీ కోరికలు తీరుస్తాడని కోరుకుంటున్నాను, తీర్చాలని.